మహిళా రిజర్వేషన్ మన రాజకీయాన్ని పట్టి కుదిపేయడం చూస్తా ఉన్నాం కదా. మహిళలకి సాధికారత కావాలి అంటే రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనా? రిజర్వేషన్ వచ్చింది అంటే సాధికారత ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? అసలు మహిళల జీవితాలు మారాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? మహిళలకి ఏం కావాలి? ఎలాంటి ఆలోచన రావాలి? రిజర్వేషన్ల పేరుతో రాజకీయం రంజుగా నడుస్తున్న టైంలో ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించడమే కాదు, అసలు కళ్ళకి కట్టినట్టుగా కళ్ళల్లో నీళ్లు తిరిగేంత ఎమోషనల్ గా, ఆ నీళ్లు నిజంగా వాస్తవమైన కన్నీళ్లే, అలాంటి ఎమోషనల్ కన్నీళ్లు మన కళ్ళల్లో తిరిగేటట్టుగా మనకి ఒక యథార్థాన్ని చూపిస్తున్న సినిమా ఒకటి వచ్చింది. దాని గురించి నేను మాట్లాడబోతున్నా. ఇది మహిళల జీవితానికి సంబంధించిన విషయం, ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన విషయం, అన్నిటికీ మించి రాజకీయంలో నిజ నైజాన్ని, వాస్తవాన్ని మన కళ్ళ ముందు పెట్టే విషయం. ఇంతకీ దేని గురించిది? ఒక సినిమా గురించి. ఆ సినిమా పేరు తాయ్ కెళవి. తాయ్ కెళవి మనకేం చెప్పింది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం రండి. తాయ్ కెళవి చూసారుగా, ఒక పెద్దావిడ స్టోరీ. రాధికా శరత్ కుమార్ ఇందులో లీడ్ రోల్. రాధిక మనకి హీరోయిన్ గా తెలుసు, సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్ గా చాలా ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో తల్లి పాత్రలో సెంటిమెంట్ రోల్స్ లో కనపడడం అలవాటైంది కదా. వాటన్నిటికీ భిన్నంగా ఇలా ఒక పెద్దావిడ రోల్లో పక్కా తమిళనాడు పల్లెటూరు ఆరిందా క్యారెక్టర్, అదరగొట్టిన క్యారెక్టర్ తాయ్ కెళవి. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లోనూ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ స్టోరీ లైన్ ఏంటి? మహిళ జీవితం ఎప్పుడు మారుతుంది? మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఏం చేయాలి? మహిళ ఆత్మవిశ్వాసంతో అడిగేయాలంటే జీవితంలో ఏముండాలి అనే విషయాన్ని తాయ్ కెళవి మనకి కళ్ళకి కట్టినట్టుగా, మనసుకు హత్తుకునేలాగా ఈ సినిమాలో చెప్తుంది. వాస్తవంగా నిరూపిస్తున్నట్టుగా కనపడుతుంది ఈ స్టోరీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా తాయ్ కెళవి. స్టోరీ ఏంటి? తమిళనాడులో ఒక మారుమూల పల్లెటూరులో జరుగుతుంది. పల్లెటూరు నేపథ్యాలు, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, డబ్బు చుట్టూ మానవ సంబంధాలు ఎలా తిరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని చెప్తుంది. అప్పటి వరకు ఊళ్ళో ఉన్న జనానికి వడ్డీలకు ఇస్తూ, రోజువారీ వడ్డీ వసూలు చేస్తూ, అందరినీ గల్లా పట్టి నిలదీస్తూ తిరిగిన తాయ్ కెళవి ఒక్కసారిగా పక్షవాతం వచ్చి మంచాన పడిన తర్వాత పరిస్థితులు ఎలా మారినాయి, మళ్ళీ తిరిగి కోలుకొని ఆమె ఏం చెప్పింది, ఆ చెప్పే మాట మన కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా ఎలా చేస్తుంది అనేదే ఈ స్టోరీ. చెప్పడానికి సింపుల్ గా ఉన్నా చూస్తూ ఉంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొదట్లోనే వెరీ ఎస్టాబ్లిష్మెంట్ తోనే మనకి ఒక విషయాన్ని డైరెక్టర్ ఇందులో అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ పల్లెటూరులో ఇళ్లకున్న పేర్లన్నీ చూపిస్తూ ఉంటాడు. అన్నిటికీ మొగాళ్ళ పేర్లు ఉంటాయి. తాయ్ కెళవి ఇంటికి మాత్రం తన పేరు ఉంటుంది. అంటే ఆ ఊళ్ళో అందరితో పోలిస్తే ఆమె ఎందుకు ప్రత్యేకం అనే విషయాన్ని ఆ షాట్ తో చెప్తాడు. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. తాయ్ కెళవి కరుప్పుకి దండం పెట్టుకుంటూ రెండు విషయాలు అడుగుతుంది. ఒకటి, కరుప్ప ఈసారి వర్షాలు బాగా కురవాలా, పంటలు బాగా పండాలా అని అడుగుతుంది. ఆ తర్వాత కష్టాలు వచ్చినప్పుడు కరుప్ప మాకు తోడుగా ఉండు, ధైర్యాన్ని ఇవ్వు అని అడుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ విషయాలు రెండు. ఒకటేమో ఊరు గురించి, వర్షాలు కురవాలి, పంటలు పండాలి, అందరి ఇళ్ళు కలకల్లాడాలి అనేది కోరిక. రెండోది, కష్టాలు రాకూడదని కోరలేదామే, కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండు అని చెప్పింది. అంటే పోరాడాలి, పోరాటమే జీవితం అని కదా అర్థం. తాయ్ కెళవి ఎలాంటి ఫైటరో, ఎలాంటి ఆలోచనలున్న వ్యక్తో ఈ ఒక్క సీన్ తో డైరెక్టర్ చెప్తాడు. తీరా ఊరు చూడబోతేనేమో ఈ తాయ్ వచ్చిందంటే డబ్బుల గురించి అడుగుతుంది, వసూళ్లు చేస్తుంది అని తిట్టుకుంటా ఉంటారు. ఇది ఎప్పుడు సస్తది అని ఎదురు చూస్తూ ఉంటారు. సడన్ గా ఒక రోజు పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది తాయ్ మంచాన పడింది. ఇక చచ్చిపోతే పండగ చేసుకుందాం అని చాలా మంది డప్పులోళ్ళు పిలిచి రెడీగా పెడతారు. ఎప్పుడు లేపుతారా డప్పులు కొట్టి పండగ చేద్దాము అని. అందులో తాయ్ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, కొడుకులు ఉంటారు, అల్లుడు కూడా ఉంటాడు. చాలా దయనీయంగా, బాధాకరంగా ఉంది అని అనిపిస్తున్న టైంలో ఈ సినిమాలో అసలు లేయర్స్ ఓపెన్ అవుతాయి. తాయ్ హాస్పిటల్లో కోలుకుంటూ ఉంటుంది. కోలుకుంటున్నప్పుడు తాయ్ కోడళ్ళు కూతురుని అడుగుతారు, అదేంటి మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే నీ పని నువ్వు చేసుకుంటా ఉన్నావు, ఊళ్ళో వాళ్ళందరికీ జాకెట్లు కుడతా ఉన్నావు, పొలం పనులకు పోతా ఉన్నావు, నీకు బాధ లేదా అని అడుగుతారు తాయ్ కూతుర్ని. అప్పుడు ఆమె చాలా అమాయకంగా, అంతకు మించి సటిల్ గా 4 మాటలు చెప్తుంది. నా భర్త నన్ను వదిలేసిపోయాడు, ఊరంతా హేళనగా చూస్తా ఉంది, తోడబుట్టినోళ్ళు కూడా పట్టించుకోలా. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నీ బతుకు నువ్వు బతకగలిగిన నాడు నువ్వు ఎవ్వరికి సమాధానం చెప్పక్కర్లా, దేనికి భయపడక్కర్లా అని నాకు అండగా నిలబడింది. పైగా నాకు చదువు నేర్పించడానికి నాతో పాటు స్కూల్కి వచ్చి నన్ను దిగబెట్టి మళ్ళీ తీసుకొచ్చి చదువుతోనే నీ జీవితం మారుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేసేది. కూతురికే కాదు, తనకి కోడళ్ళగా వచ్చిన మీకు కూడా ఆమె చదువు చెప్పించాలనుకుని తెలుసా మీకు? అందుకోసమే మీరు మధ్యాహ్నం కూర్చొని పోచుకోలు కబుర్లు చెప్తా ఉంటే మిమ్మల్ని తిట్టిపోసేది, పనికొచ్చే పని చేయండి, చదువుకోండి అని అంటే మీరు మాత్రం అర్థం చేసుకోవాలా అని చాలా కన్విన్సింగ్ గా, అంతకు మించి అమాయకంగా ఆమె చెప్తుంది. ఆ సన్నివేశంలో చివరాఖరిలో ఇంకో
ఇంకో మాట అంటుంది, మా అమ్మకి ఇప్పుడు బాగాలేదు, ఇంటికి వస్తుందో రాదో తెలియదు, ఒకవేళ ఆమెకి బాగాలేదని నేను ఏడుస్తున్నాను అనుకోండి, ఆ విషయం తెలిస్తే ఎక్కడున్నా కానీ చీపు రట్టుకొచ్చి కొడుతుంది నన్ను. నేను లేకపోతే నువ్వు బతకలేవా అని అడుగుతుంది. అందుకోసం నేను ఏడవను, నేను బాధపడను అని చెప్తుంది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ తాయి కెళవి అనమాట. అంటే తాయి కెళవి కూతురులో ఎలాంటి ధైర్యాన్ని నింపింది. అఫ్ కోర్స్ ఒక్క కూతురే కాదు, ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి, ఒంటరిగా ఉన్నా సరే పరిస్థితుల్ని ఎలా ఎదిరించి నిలబడాలి అనే విషయాన్ని ఆమె ప్రాక్టికల్ గా నిరూపించినట్టు కదా. సామాజికంగా ఆర్థికంగా ఎంపవర్మెంట్ అంటే ఇది అని కూతురికి చెప్పేసింది తాయి కెళవి. ఇది బ్రహ్మాండంగా ఈ సినిమా స్పిరిట్ నంతా మనకి పట్టి చూపించే సన్నివేశాల్లో ఒకటోది. ఇక రెండోది కూడా ఉంది. తాయి కెళవి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తాను అప్పటి వరకు పడుకునే మంచాన్ని తాళాలతో ఓపెన్ చేసి చూపిస్తుంది. ఊళ్ళో అందరూ మాట్లాడుతూ ఉన్నారు, నా దగ్గర 160 సవర్ల బంగారం ఉందని. 160 కాదు, 300 సవర్ల బంగారం ఉంది, చూడండి ఇదిగోండి, ఇదంతా ఎలా కూడబెట్టానో తెలుసా అని కోడళ్ళని కూతుర్ని పిలిచి చెప్తుంది. ఆడపిల్లకాయలు మీరంతా వినాలి అని గద్దించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఒక 3-4 నిమిషాలు ఉంటుంది ఈ సీన్. ఇదే సినిమాకి ఆయువు పట్టు, మన జీవితాలని మార్చేంత ఇంపాక్ట్ ఉన్న సబ్జెక్ట్. తాయి కెళవి ఏం చెప్తుంది? చాలా సింపుల్ గా, నేను పెద్దగా చదువుకోలా, నా పుట్టింటోళ్ళ ఆస్తులేమి ఇవ్వలా, కానీ నేను కష్టపడి పొలం పనులు చేసి సంపాదించిన ప్రతి రూపాయిని కుటుంబానికి ఖర్చు పెడుతూ అందులో ఎంతో కొంత పొదుపు చేస్తూ పూట ఇంత పోగేసిన దాన్ని వడ్డీలకిచ్చా. డబ్బుని ఎలా వాడాలో తెలుసు కాబట్టి బంగారం కొన్నా. ఆ బంగారం ఇప్పుడు ఇంత అయింది. నేనేదో గొప్ప తెలివిగలదన్నని చెప్పట్లా. ముందు చూపుంటే, జీవితం మీద అవగాహన ఉంటే, కష్టం వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆదుకోరు అనే విషయం ముందుగానే తెలిస్తే ఎలాగా భవిష్యత్తుని ఫేస్ చేయడానికి సిద్ధపడాలో నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంత పని చేయగలిగా అని చెప్పడంతో పాటు ఆలోచన ఉంటే నేనే కాదు ఎవరైనా చేయగలుగుతారు. చాలా మంది మనలో అనుకుంటూ ఉంటారు, ఆడవాళ్ళకి ఇంటి పనులు తప్ప మిగతా వేం రావని, పెద్దగా చదువుకోలేదని. మీకు తెలుసా, దేవతల్లో కూడా చదువు సంపాదన మహిళల దగ్గరే ఉంటాయి, సరస్వతి లక్ష్మి అని తాయి చెప్తుంది. అలా చెప్తున్నప్పుడు కెమెరాలో మనకి ఓ ఫోటో కనపడుతుంది. మన ఇళ్లలో కూడా ఉంటుంది. మధ్యలో వినాయకుడు ఉంటాడు, ఓ పక్కన లక్ష్మి, మరో పక్కన సరస్వతి ఉంటారు కదా. ఆ ఫోటోను చూపిస్తే డైరెక్టర్ అంటే తాయి తన జీవితంతో మహిళలందరికీ ఒక తిరుగులేని సందేశాన్ని ఇచ్చింది. మహిళ తలుచుకుంటే తన జీవితం మారడమే కాదు, కుటుంబాలు ఎంత బలంగా నిలబడతాయో, తద్వారా సమాజం ఎంత ఎఫెక్టివ్ గా మారుతుందో తాయి కెళవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మాటలు చెప్తే సరిపోదు, బతికి చూపించాలి. ఇంతకు మించిన సందేశం ఏదైనా ఉందా? ఇంతకు మించిన ఇంపాక్ట్ ఏ రిజర్వేషన్ అయినా క్రియేట్ చేయగలదా? ఇంతకు మించి మహిళల జీవితాన్ని మార్చగలిగే కెపాసిటీ రిజర్వేషన్లకో రాజకీయ తంత్రాలకో ఉంటుందా? ఉండదు కదా. అందుకోసమే తాయి కెళవి ఇప్పుడు తమిళనాడులో పెను సంచలనం అయిపోయింది సినిమాగా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమాను చూస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అన్నట్టు ఇందులో ఒక సీన్ ఉంటుంది. కొడుకులు అడుగుతారు, అమ్మా శుక్రవారం వచ్చేసరికి నువ్వు ఎక్కడికి పోయావు ఇంతకాలం అని అడిగితే, అప్పటి వరకు వసూలు చేసిన డబ్బులతో కొంత భాగం తన కోసం ఖర్చు పెట్టుకునేందుకు తాయి కెళవి తిరణాలకు వెళ్తుంది, సినిమాలకు వెళ్తుంది, ఊరంతా తిరిగి జల్సా చేస్తుంటుంది. ఎందుకంటే మన లైఫ్, మన ఎంజాయ్మెంట్ ప్రధానం, మనల్ని మనం చూసుకుంటేనే మనం ఇంకెవరినైనా చూడగలుగుతాం అనే స్పిరిట్ ని ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్ తో మనకి చూపిస్తుంది. నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది ఈ సినిమా. తమిళ నేటివిటీ కనపడుతూ ఉంటుంది. పైగా చక్కని చిక్కని నలుపు రంగులో ఉంటారు అందరూ. నగలు దిగేసుకున్న సీన్లు కొన్ని కనపడుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. అంటే ఇది తమిళనాడు నేటివిటీకి, సెంటిమెంట్ కి దగ్గరగా ఉన్న సినిమా. తమిళనాడు గురించి అవగాహన ఉన్న వాళ్ళకి, చాలా మందికి మనలో కూడా తెలుసు, తమిళనాడులో జనాలకి బంగారం అంటే మోజు, పిచ్చి. కాస్త డబ్బులున్నా గానీ ఒక గ్రామన్నా కొనుక్కోవాలనుకుంటారు. ఆ గ్రాముని పెంచి 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 పెద్ద చేయాలనుకుంటారు. అందుకోసమే బంగారం చుట్టూ నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథ చెప్పాడు. బంగారానికి భాష లేదుగా, భావోద్వేగానికి, ఎమోషన్ కి కూడా భాష లేదు. అందుకోసం మనకు కూడా ఇది అప్లికబుల్ అయ్యే సినిమా, మన జీవితాలని, ఆలోచనల్ని మార్చే సినిమా అన్నట్టు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? రెమో లాంటి సినిమాలతో మనకు ఆల్రెడీ తెలిసిన శివన్ కార్తికేయన్ ఉన్నాడు కదా, ఆయనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అన్నట్టు. ఈ సినిమాలో త్రూ అవుట్ ద మూవీ కమల్ హాసన్ గురించో, అజిత్ గురించో, హీరో విజయ్ గురించో కామెడీ డైలాగులు ఉంటాయి, సెటైర్లు ఉంటాయి. సినిమా వాళ్ళ గురించి, పల్లెటూరులో జనాలు ఎలా మాట్లాడుకుంటారు అనే విషయాన్ని కూడా డైరెక్టర్ చాలా కనెక్టింగ్ గా చెప్పాడు. తాయి కెళవి చూస్తే గనక అసలు జీవితాలు మారాలంటే, కుటుంబాలు నిలబడాలంటే ఎలాంటి పరిస్థితులు కావాలి అనే క్వశ్చన్ కి మనకి సమాధానం దొరికినట్టుగా ఉంటుంది. సినిమా ఎలా ఉండాలి? ఇక అల్టిమేట్ గా తమిళం గురించి, సెంటిమెంట్ గురించి, ఎమోషన్ గురించి చెప్పి తీరాలి కదా. లోతైన ఆలోచన, సమాజాన్ని మార్చాలి, జీవితాన్ని ప్రభావితం చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఒక్క తమిళనాడులోనే మనకి లోతుగా కనపడుతుంది. మన దగ్గర చూడండి, కమర్షియాలిటీ పేరుతోనో, ఫేవరెటిజం పేరుతోనో, కులాల పేరుతోనో తన్నుకు సావడం, అదే బేస్డ్ గా సినిమాలు రావడం చూస్తూ ఉంటాం. అంతేగాని మన బతుకుల్ని మార్చే కథతో ఒక్క సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో అని చెప్పండి చూద్దాం. ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఒకటే తేడా, తమిళనాడులో నేటివిటీని ప్రేమిస్తారు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా పట్టి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ తాయి కెళవి
శ్రీదేవిని చూస్తే. ఈ సినిమా వచ్చిన తర్వాత రాధికకి ఈసారి నేషనల్ అవార్డు రావడం పక్కా అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి అనారోగ్యంతో డీలా పడిన భారతీరాజా కూడా నువ్వు అదరగొట్టేశావు, నీకు నేషనల్ అవార్డు రావాల్సిందే అని చెయ్యి కాలు కూడ తీసుకుని మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతా ఉంది కదా. నేషనల్ అవార్డు ఏకా స్థాయి కెళవి కేవలం తమిళనాడుకో ఆంధ్రప్రదేశ్కో దక్షిణాదికో కాదు, ఇండియాలో ఉన్న ప్రతి మహిళకి స్ఫూర్తినిచ్చింది, దారి చూపిస్తా ఉంది, ఆలోచన పెంచుకోమంటా ఉంది. ఒకవేళ ఆలోచన పెరిగితే గనక జీవితాలు మారడానికి రిజర్వేషన్ రావక్కర్లా, రాజకీయ తన్నులాటలు కుతంత్రాలతో పనిలేదు. అవునా కాదా? మీరేమంటారు?